ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి మరొక 48 గంటల్లోనే మకర రాశి వారి జాక్పాట్ కొట్టబోతున్నారు. ఆగస్టు నెల 9-10 తేదీల్లో అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కోట్లు గడించే యోగం మీ సొంతం కాబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. మరొక 48 గంటల్లోనే మకర రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది? ఆగస్టు నెల 9-10 తేదీల్లో వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది? వీరికి ఏ విధమైన రాజయోగం వీరి జీవితంలో వీరు చూడబోతున్నారు? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మకర రాశి వారికి కాలం కలిసి రాబోతోందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి వారి సమయంలో పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలు కొన్ని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు చాలా మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. మనోబలంతో పనులను ప్రారంభించండి. ముఖ్యమైన పనులలో విజయం ఉంటుంది. పనులను వాయిదా వేయవద్దండి. ఎప్పటికప్పుడు పూర్తి చేయండి. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ ఓర్పుతో వ్యవహరించాలి. పట్టుదలతో పనిచేస్తే ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అధికంగానే ఉంటుంది. మీరు కోరుకునే జీవితం అయితే మీకు దక్కుతుంది. ఈ మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ మకర రాశి జాతకులకు ఇది ఒక గొప్ప ఉపశమనాన్ని కనిపించే నెలనే చెప్పాలి. మరియు కొత్త సవాళ్లను కూడా తీసుకొచ్చే సమయము. 7.5 సంవత్సరాల తరువాత ఏలినాటి శని దశ ముగియడంతో మీలో అపారమైన ధైర్యము, మానసిక ప్రశాంతత తిరిగి వస్తాయి. రాజ్యాధిపతి శని 3వ ఇంట్లో, కుజుడు 9వ ఇంట్లో ఉండడం చేత మీకు గొప్ప బలమైతే ఇస్తుందండి. అయినప్పటికీ 2వ ఇంట్లో రాహువు, 6వ ఇంట్లో గురువు మరియు 8వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల కొన్ని రంగాల్లో జాగ్రత్త అవసరం. వృత్తిపరంగా ఈ నెల మొదటి 3 వారాలు కొంత కఠినంగా ఉంటాయి. మీ యోగకారకుడు మరియు దశమాధిపతి అయిన శుక్రుడు 6వ ఇంట్లో అంటే సంఘర్షణ స్థానంలో ఉండడం చేత పనిలో సంతృప్తి తక్కువగాను, అడ్డంకులు ఎక్కువగాను ఉంటాయి. అధికారులతో అపార్థాలు అయితే రావచ్చు. అయితే ఆగస్టు 21 తర్వాత శుక్రుడు 7వ ఇంట్లో రావడం వలన పరిస్థితులు అనూహ్యంగా మెరుగుపడతాయి. వృత్తిలో అనుకూలమైన మార్పు లేదా సమస్యల నుండి పూర్తి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా చాలా బాగుంటుందనే చెప్పాలి. 2వ ఇంట్లో రాహువు, 6వ ఇంట్లో గురుడు ఉండడం చేత డబ్బు సంపాదించడానికి కొంచెం కష్టపడాలి మరియు ఊహించిన ఖర్చులు కూడా ఉంటాయి. ఈ నెల చివరిలో 8వ ఇంట్లో సూర్యుడు, కేతువుల కలయిక కారణంగా ఖర్చులు మరింతగా పెరగవచ్చు. పెట్టుబడులకు, ఆస్తుల కొనుగోలుకు కూడా ఈ సమయం మంచిదైతే కాదు. అయితే లాభాధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉండడం చేత కష్ట సమయాల్లో అదృష్టం కొద్దీ ఆదాయం అందుతూనే ఉంటుంది. కుటుంబ జీవితం కూడా చాలా మంచి సమయంగా చెప్పాలి. ఏలినాటి శని వీడడం వలన కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడి వాటి నుండి పూర్తిగా మద్దతు లభిస్తుంది. 4వ అధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉండడం చేత గృహంలో ప్రశాంతత, శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఆగస్టు 21 తర్వాత జీవిత భాగస్వామితో అనుబంధం కూడా చాలా బలపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరమండి. ఈ నెల మొదటి భాగం బాగున్నప్పటికీ
చివరి 2 వారాల్లో 8వ ఇంట్లో గ్రహాల ప్రభావం కారణంగా ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాలి. ఉదర మరియు శిరస్సుకు సంబంధించిన సమస్యలు అనేవి రావచ్చు. మానసిక ఒత్తిడి, రక్తపోటు వంటి ఇబ్బందులు కలిగించవచ్చు. 8వ ఇంట్లో సూర్యుడు కేతువుల కలయిక కారణంగా ఆరోగ్యం పట్ల అసలు నిర్లక్ష్యం అయితే వద్దండి. వ్యాపారస్తులకు ఇది చాలా మిశ్రమ ఫలితాలను ఇచ్చే నెలగా ఉంటుంది. ఈ నెల 2 వారాలు వ్యాపారం కోసం మీరు చాలా కష్టపడతారు, కానీ ఫలితాలు అనేవి తక్కువగానే ఉంటాయి. చివరి 2 వారాల్లో 8వ ఇంటి ప్రభావం వలన వ్యాపారంలో కొంత మందగమనం, రాబడిలో లోటు కనిపించవచ్చు. పెద్ద పెట్టుబడులకు, కొత్త ఒప్పందాలకు కూడా ఇది చాలా సరైన సమయం అయితే కాదు. విద్యార్థులకు ఇది సవాల్తో కూడినటువంటి సమయము. పంచమాధిపతి శుక్రుడు మొదటి 3 వారాలు కూడా 6వ ఇంట్లో ఉండడం చేత చదువుపైన ఆసక్తి తగ్గడం కానీ, ఏకాగ్రత లోపించడం కానీ వంటివి చేయవచ్చు. మానసికంగా దృఢంగా ఉండి పట్టుదలతో చదివితే ఫలితాలు అనేవి వస్తాయి. ఈ నెల చివరి వారం నుండి కూడా చదువుపైన మీకు పూర్తిగా ఆసక్తి పెరిగే పరిస్థితులు అనేవి కూడా చక్కగా మెరుగుపడతాయని చెప్పడంలో సందేహం లేదు. చూశారు కదండి, మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి అసలు నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి ఆసక్తి ఉంటుంది. మూఢనమ్మకాలను వీరు నమ్మరు. అంతేకాదు, వీరు ఊహా జగత్తులో విహరించారు. కొన్ని రాసుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు, కానీ వీరు చాలా ప్రాక్టికల్ మైండ్తో ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని విడిచిపెట్టకుండా, వాయిదా వేయకుండా ముగిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలు అన్నీ కూడా ఉంటాయి. అందుచేత వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించారు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పాలి. ఈ మకర రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింకపిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే వీరు ఏ పనిని చేయలేరు. ఇది వీరిలో ఉన్న స్వార్థము. వీరు ఎవరికి లాభం లేనిదే పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు. వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు, పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు, కానీ అందరినీ నమ్మేటట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలనేవి వీరు అసలు తీసుకోరు. ఈ రాశి వారి ప్రయత్నమును మనసుపెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పనిని పూర్తి చేస్తారు. వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారుగాను, క్రూరులుగాను కనిపిస్తారు. కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. ఈ రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసనే చెయ్యి. వీళ్ళ తర్వాత ఎవరైనా అని కూడా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనలో చాలా సందేహాలు ఉంటాయి. భర్త విషయంలో కూడా ఆ విధంగానే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు. ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశాలు కలవు. ఈ జాతి స్త్రీలు తమలోని లోపాన్ని గుర్తించి సరి చేసుకుంటే వీరి సంసార జీవితం కూడా చాలా బాగుంటుంది. మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్టార్జితం మీద ఆధారపడి ఉంటుందని చెప్పాలి. దీనికి 30 సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి, సొంత ఇల్లు కూడా ఉంటుంది. చూశారు కదండి, మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.